సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ జమీన్ పత్రిక వార్తా కథనంతో ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర చర్చ మొదలైంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా జూనియర్ ఎన్టీఆర్ ఉండడం తెలిసిన విషయమే. జూలై 18న ఊరు వాడ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుండి సేవా కార్యక్రమాలను ప్రారంభించి తదుపరి పార్టీ పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని ఊహాగానాలు వస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం స్పందించింది. వస్తున్న వార్తా కథనాలలో వాస్తవాలు లేవని, జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం లేదని వారు స్పష్టం చేయడం గమనార్హం. సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి జూనియర్ వస్తారా? జూలై 18న జూనియర్ హాజరవుతారా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అనే విధంగా జమీన్ పత్రిక, ఇది 1930 నుండి జమీందారీ రైతు పత్రిక పేరుతో నడుస్తున్నటువంటి పత్రిక ఇది. ఈ పత్రికలో ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక కుదుపు కుదిపింది అనే విధంగా చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కావచ్చు, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అంటూ ఈ పత్రికలో వచ్చిన వార్తా కథనం ఇవాళ తీవ్ర చర్చగా మారిన నేపథ్యం. అదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? సినీ రంగం నుండి రాజకీయంలోకి వస్తారా? రాజకీయంలోకి రావడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి వ్యూహ రచన చేస్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావడానికి తన సామాజిక వర్గం నుండి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? రాజకీయ రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే లాభపడే పార్టీ ఏది, నష్టపోయే పార్టీ ఏది? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్కు ఎటువంటి లాభం చేకూరుతుంది? జూనియర్ ఎన్టీఆర్ ఒక విజయ్, తమిళనాడు నుండి విజయ్ని ఆదర్శంగా తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అనుకుంటున్నారా? ఊరు వాడ కార్యక్రమంతో ప్రజల్లోకి రావాలని అనుకుంటున్నారా? ఊరు వాడ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మమేకమై ఈ పార్టీని మమేకమైన తర్వాత పార్టీని ప్రకటించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అసలు కారణాలు ఉన్నాయా, లేదు అవకాశం ఉందా అనే విధంగా ఇవాళ అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యం. ఇవే ప్రశ్నలు ప్రతి ఒక్కరి సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా, రాజకీయ రంగంలోకి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వైసీపీ నుండి కానీ, టీడీపీ నుండి కానీ, జనసేన నుండి కానీ ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వెళ్తారు? జూనియర్ ఎన్టీఆర్కు ఒక సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎంతమంది? ఆ కమ్మ సామాజిక వర్గం నుండి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక వర్గం జూనియర్ ఎన్టీఆర్ని ఏమైనా ప్రోత్సహించే అవకాశం ఏముందా? ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారా? లేదు కేంద్రం నుండి బీజేపీ వ్యూహరచన ద్వారా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారా? ఇటువంటి ప్రశ్నలు కోకొల్లలుగా వస్తున్న నేపథ్యం. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. రాష్ట్రంలో ఇదొక చర్చగా కొనసాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తాడు అనే విధంగా ఈ పత్రిక ప్రకటించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్పై అనేక మంది విశ్లేషకులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు, కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా టీడీపీ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం. లోకేష్ లాంటి రాజకీయ పరిణితి జూనియర్ ఎన్టీఆర్ ఉందా అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం. వైసీపీ ప్రమేయంతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారు అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం. జూనియర్ ఎన్టీఆర్ పవన్ను అధిగమించి రాజకీయాల్లో కొనసాగగలడా అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం. మరి కొంతమంది అయితే కొంచెం ముందుకు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టడం ఎందుకు, తెలంగాణలో పెట్టుకోవచ్చుగా అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం.
పార్టీ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే విషయాన్ని కూడా విశ్లేషకులే మాట్లాడుతున్న నేపథ్యం, పార్టీ పెట్టాలనుకునే నేపథ్యంలో, పార్టీ పెట్టి ప్రజల్లోకి రావాలనుకునే నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు స్వతహాగా ఆలోచించుకునే పరిస్థితి కూడా లేదా అనే విధంగా ఇవాళ సమాజం మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. విశ్లేషణల ద్వారా, మీడియా ద్వారా వారు స్వతంత్రంగా సూచనలు, సలహాలు, విమర్శలు వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి, వక్ర మార్గంలో మాట్లాడుతున్న పరిస్థితి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో పార్టీ పెట్టాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల్లో మమైకం కావాలి, ప్రజలకు సేవ చేయాలనుకునే ఆలోచనతో ఉన్న వ్యక్తికి అటువంటి అర్హత లేదా? వీరికి విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, సూచన చేసే హక్కు వీరికి ఉన్నప్పుడు స్వతహాగా పార్టీ పెట్టుకొని ముందుకు రావాలి అనుకునే జూనియర్ ఎన్టీఆర్కు అటువంటి అర్హత లేదా? అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదా? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పెట్టాలి, ఏ రాష్ట్రంలో పెట్టకూడదు అనే విధానం కూడా వీరే సూచన చేయటం అనేది ఏ విధంగా సమంజసం అనే విధంగా ఇవాళ సమాజం మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ఒకవేళ పార్టీ పెట్టే ఆలోచన అనేది ఉంటే, పార్టీ పెట్టే విధంగా పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయాలనే ఆలోచన ఉంటే, ఇవాళ వైసీపీ ఉన్న పరిస్థితి కావచ్చు, టీడీపీ కూటమి ఉన్న పరిస్థితి కావచ్చు, టీడీపీ బలమైన పార్టీగా కొనసాగుతున్న నేపథ్యం, జనసేన బలమైన పార్టీగా కొనసాగుతున్న నేపథ్యం, వైసీపీ బలమైన పార్టీగా కొనసాగుతున్న నేపథ్యం, కూటమి నుండి వచ్చే వరకు, టీడీపీ నుండి వచ్చే వరకు అనుభవజ్ఞులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నేపథ్యం, పరిణితిని సంపాదించుకొని పరిణితిని కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి లోకేష్ గారు ఉన్న నేపథ్యం, అదేవిధంగా జనసేన నుండి కూడా పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో కొంత పరిణితిని సాధించాడనే విధంగా ఇవాళ కొనసాగుతున్న నేపథ్యం. ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయమే లేదు. ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలమైన పార్టీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టాలి, ప్రజల్లోకి రావాలి అనుకుంటే ఈ రెండు పార్టీలను, ఈ మూడు పార్టీలను ఢీకొట్టి ప్రజల అభిమానాన్ని పొంది ముందుకు రాగలరా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. అయితే 2029 నాటికి ఒకవేళ పార్టీ పెడితే 2029 నాటికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదు 2034కు పోటీ చేయడానికి ప్రణాళిక రచిస్తున్నారా అనే విధంగా ఇవాళ చర్చలు కొనసాగుతున్న నేపథ్యం. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టడం అనే ఒక పేపర్ ద్వారా వచ్చినటువంటి ఈ వార్తా కథనం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇవాళ అటువంటి ఆలోచన ఏమీ లేదు, పార్టీ పెట్టే ఆలోచన ఏమీ లేదు, కేవలం సేవా కార్యక్రమాల కోసమే ఒక సేవా కార్యక్రమాల కోసమే అభిమానులు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టే పరిస్థితి లేదు, పార్టీ ఆలోచన లేదు, ఆ విధంగా వెళ్ళటం లేదనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా బయటికి తెలియజేసిన నేపథ్యం. ఇదే కొసమెరుపుగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పత్రికా ప్రకటన ద్వారా ఇంత చర్చ కొనసాగిన నేపథ్యంలో విశ్లేషకులు కావచ్చు, మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, కూటమికి అనుకూలమైనటువంటి కొంతమంది శ్రేణులు కావచ్చు, అనేక రకాలుగా సూచనలు, సలహాలు, విమర్శలు, వక్రభాష్యాలు, స్వాగతాలు అనేక రకాలుగా మాట్లాడిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటువంటిది ఏమీ లేదు అని కొట్టివేయటం అనేది ఇవాళ కోసమెరుపు. అయితే రేపు 18వ తారీఖు వాస్తవంగా 18వ తారీఖు ఈ జూనియర్ ఎన్టీఆర్ వాస్తవంగా ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారా, లేదు అటెండ్ కారా, అటెండ్ అయితే ఏం మాట్లాడతారు, రాజకీయ పరంగా వెళ్ళే ఆలోచనలో ఏమన్నా మాట్లాడతారా, లేదు సేవా కార్యక్రమంగానే ఏమన్నా మాట్లాడే ఆలోచన చేస్తారా, గ్రామ స్థాయి నుండి సేవా కార్యక్రమాలు చేయటం కోసమే అతను ముందుకు వస్తున్నాడా ఏంటనే విషయం 18 తర్వాత తెలుస్తుంది తప్ప ఈ ఊహాగానాలకు ఎటువంటి ఆస్కారం లేదు అనే విధంగా ఇవాళ కనపడుతున్న నేపథ్యం. నమస్తే.